హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 9. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మార్నింగ్ త్వరగా రెడీ అయ్యి బాబుకి ఫుడ్ ఫీడ్ చేసి 2 అవర్స్లో వచ్చేస్తానండి, కొంచెం వర్క్ ఉంది అని కస్తూరికి చెప్పేసి స్కూల్కి వెళ్తుంది కావ్య టైమింగ్స్ తెలుసుకోవడానికి. మొత్తం 3 క్లాసులు 1:30 లోపు కంప్లీట్ అయిపోతాయి మేడం, ఆ తర్వాత మీరు ఫ్రీ అని చెప్పాడు ప్రిన్సిపల్. శాలరీ 30,000, ఇక అకౌంట్ వివరాలు ఇవ్వమంటాడు. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి, కళ్యాణ్ సార్ రికమెండేషన్తో కాకుండా ఈ జాబ్కి వేరే పర్సన్కి అయితే ఇదే క్వాలిఫికేషన్కి మీరు ఎంత శాలరీ ఇస్తారు, జెన్యూన్గా చెప్పండి అంటుంది కావ్య. ఆ మాటకి ఆయన నవ్వి, నిజానికి మీకున్న క్వాలిఫికేషన్కి ఈ జాబ్కి సంబంధం లేదు మేడం, బట్ మీరు అర్జెంటుగా అవసరమయ్యో లేక వేరే ఆప్షన్ లేకనో ఈ జాబ్కి వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. అది మీ పర్సనల్ కూడా. సో వేరే పర్సన్కి అయితే 20 లేదా 22,000 ఇస్తాం మేడం, బట్ ఈ మాట మీరు కళ్యాణ్ సార్తో అనకండి అన్నాడు ఆయన చాలా వినయంగా. థ్యాంక్ యూ సార్, నేను అడిగితేనేగా మీరు చెప్పారు, నేనెందుకు మళ్ళీ చెప్తాను. సరే, మీ సార్ ఎంత ఇవ్వమన్నాడు అనే విషయం పక్కన పెడితే మీరు ఈ జాబ్కి ఎంత అనుకున్నారో నాకు అంతే ఇవ్వండి, మీరు ఇచ్చినా నేను 30,000 తీసుకోను అంటుంది కావ్య. మరి సార్కి తెలిస్తే అని అడిగాడు ఆయన. ఎలా తెలుస్తుంది, మీరు చెప్తేనే తెలుస్తుంది, నేను మాత్రం చెప్పను అంటుంది కావ్య. ఓకే మేడం, మీకు పిఎఫ్ కట్ అయి 18,000 వరకు వస్తుంది, ఓకేనా మేడం అడిగాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, సో రేపొచ్చి జాయిన్ అవుతాను అంటుంది. ఓకే మేడం అంటాడు ప్రిన్సిపల్. మరొకసారి థ్యాంక్స్ చెప్పి బయటికి వస్తుంది కావ్య. అలా బయటికి రాగానే గార్డెన్ చాలా అందంగా కనిపిస్తుంది. దాంతో అక్కడే ఉన్న బెంచిపై కూర్చుంటుంది కాసేపు. ఎర్లీ మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని 7 వరకు కళ్యాణ్ ఇంటికి రావాలి. బాబుకు అక్కడ తినిపించి స్కూల్కి వెళ్ళి లంచ్ టైంలో తినిపించడానికి మళ్ళీ రావాలా? అలా వస్తే ఫ్రీగానే ఉన్నావు కదా, ఇక్కడే ఉండమంటారు నైట్ వరకు. నో, ఆఫ్టర్నూన్ ఫ్లాట్కి వెళ్ళిపోతా. నైట్కి వచ్చి బాబుకు తినిపించి పడుకోబెట్టేసి మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు. ఎస్ ఎస్, మార్నింగ్ నైట్ టైమ్స్ నేను చూసుకుంటా, ఆఫ్టర్నూన్ ఆంటీని చూసుకోమనాలి. రైట్, ఇలా అయితే సెట్ అవుతుంది టైం అని ఆలోచిస్తూ కూర్చుంటుంది తనలో తానే. అన్ని ఎంక్వైరీలు అయిపోయాయా, టైమింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నట్టున్నారు అని వినిపించింది వాయిస్ వెనక నుంచి. ఇష్, మళ్ళీ వచ్చేశాడు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడాలి కావ్య అనుకుంటూ వెనక్కి తిరిగి వాట్ అని అడుగుతుంది. అంతలోనే తన ఎదురుగా వచ్చి నిలబడి, నా నుంచి ఎలా పారిపోవాలి అని ట్రై చేస్తున్నారు కదా, పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకున్నారా అని అడిగాడు కళ్యాణ్. సి మిస్టర్ కళ్యాణ్, ఎందుకు మీరు అనవసరంగా నాతో వాదనకి దిగుతున్నారు? మీకు మీరు అన్నీ ఊహించుకొని అవే నిజాలు అనుకుంటే నేనేం చేయలేను అంటుంది కావ్య. చాలా ధైర్యం వచ్చినట్టున్నది మాట్లాడడానికి. ఇదేదో ధైర్యం ఫస్టే చూపించినట్టయితే మన నలుగురి జీవితాలు 4 రకాలుగా ఉండేవి కాదు అన్నాడు కళ్యాణ్ సూటిగా చూస్తూ. ఇక అంతే, కావ్య మాట్లాడలేకపోయింది. ఎమోషనల్ కూడా అవుతుంది తన మాటలకు. అది గమనించిన కళ్యాణ్ తనని కూల్ చేయడానికి, చూడు నీ కొడుకు ఇలా ఇల్లు పీకి పందిరి వేస్తున్నాడు అని ఒక వీడియో చూపిస్తాడు. ఉమ్మా ఉమ్మా అంటూ చేతికిచ్చిన బిస్కెట్లు తినకుండా పడేస్తున్నాడు. విని అలా చేయకు అని ఆంటీ అంటే నవ్వుతూ ఉమ్మా ఉమ్మా అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. పాలు తాగించడానికి ట్రై చేస్తే ఒడిలో పడుకోవడం లేదు, పాకుతూ పాల బాటిల్ విసిరేస్తూ మళ్ళీ ఉమ్మా ఉమ్మా అని అరుస్తున్నాడు, నవ్వుతున్నాడు. వాడి అల్లరి చూసి
అప్పటిదాకా ఉన్న సాడ్ మూడ్ మొత్తం మారిపోయింది. నవ్వుతూ కావ్య ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది కళ్యాణ్ని. నిన్ను చూడకపోతే మా మీద మినీ యుద్ధం చేసేలా ఉన్నాడు వాడు అంటూ పైకి లేస్తాడు కళ్యాణ్. నవ్వుతూ కావ్య కూడా అతన్ని అనుసరిస్తుంది. కుందన్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటికైనా మా మాట విని ఆ అమ్మాయిని వదిలేయ్ అంటుంది పుష్పలత. కుందన్, అమ్మా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నా కోసం అన్ని వదిలేసి వచ్చింది తను. ఇప్పుడు తనని వెనక్కి వెళ్ళు అంటే ఇక బతకదు, చచ్చిపోతుంది. అది కాక చిన్నప్పటి నుంచి సాహితీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం మీకు కూడా తెలుసు అంటాడు కుందన్. నాకు తెలిస్తే సరిపోదు, మీ నాన్న ఒప్పుకోవాలి అంటుంది పుష్పలత. ఇదే మాట నాన్నకి చెప్పు, గ్యారంటీగా ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోకపోయినా నేను సాహితిని పెళ్లి చేసుకుంటాను. ఇది ఫైనల్ అంటూ పైకి వెళ్ళిపోయాడు కుందన్. ఏం మాట్లాడలేక చూస్తూ ఉండిపోతుంది ఆమె. కుందన్ది ఒక మార్వాడి ఫ్యామిలీ. అందరూ కోల్కతాలో ఉంటారు. కానీ కుందన్ వైజాగ్ లో వాళ్ళ పిన్ని దగ్గర పెరిగాడు. అది కావ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది. 5th క్లాస్ నుంచి కుందన్ సాహితీ మంచి ఫ్రెండ్స్. కావ్య వాళ్ళమ్మ శారద కొంతమంది పిల్లలకు చెప్పేది. కుందన్ కూడా ట్యూషన్ కి వచ్చేవాడు. దాంతో ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. కావ్య 10th వరకు వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరగడంతో కుందన్తో క్లోజ్నెస్ తక్కువ. వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉందన్న విషయం సాహితీ సూసైడ్ అటెంప్ట్ చేసే వరకు కావ్యకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ తెలీదు. సాహితీ సూసైడ్ చేసుకోవడానికి కారణం కుందన్ కి జాబ్ రావడంతో వాళ్ళ పేరెంట్స్ ని తమ పెళ్లికి ఒప్పించడానికి కోల్కతా వెళ్తాడు. కుందన్ తండ్రి పెళ్లికి ఒప్పుకోడు ఎంత చెప్పినా. కుందన్ కూడా మాట వినిపించుకోడు. దాంతో కుందన్ వాళ్ళ నానమ్మ హెల్త్ బాగుండకపోవడంతో ఆవిడ కళ్ళ ముందే పెళ్లి జరగాలని ఆశపడుతుందని కుందన్ వాళ్ళ నాన్న డ్రామా ప్లే చేయిస్తాడు. దాంతో పెళ్లికి ఒప్పించడానికి వెళ్లిన కుందన్ కి ఎంగేజ్మెంట్ అయిపోతుంది వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయితో. వారం పెళ్లి. ఈ విషయం ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న సాహితి ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ కి పాల్పడుతుంది. కరెక్ట్ గా పెళ్లికి 3 రోజుల ముందు నిజంగానే కుందన్ వాళ్ళ నానమ్మ చనిపోతుంది. అన్ని దహన సంస్కారాలు అవన్నీ అయ్యేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళిన సాహితీని డాక్టర్ సలహా మేరకు కావ్య బెంగళూరు తీసుకెళ్తుంది. దాంతో కుందన్ సాహితిని కలవలేకపోయాడు. సాహితి ఎక్కడ ఉందో నారాయణరావు కుందనికి తెలియనివ్వడు. మళ్ళీ సాహితికి కళ్యాణ్కి పెళ్లి ఎలా జరిగిందనేది తర్వాత రివీల్ చేస్తాను. ప్రస్తుతానికి సాహితి కుందన్తో కోల్కతాలో ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ అదే. దారిలో బాబుకి కొన్ని టాయ్స్, ఒక స్వెటర్ తీసుకొని ఇంటికి వెళ్తుంది కళ్యాణ్తో కావ్య. కారు దిగగానే వాడి అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి కావ్యకి. స్వీట్ గా లోపలికి వెళ్లి డోర్ తీయగానే నారాయణరావు శారద సోఫాలో కూర్చొని ఉంటారు. నారాయణరావుకి కళ్ళకి శక్తి ఉంటే కావ్యని అప్పుడే కాల్చి భస్మం చేసేవాడు. అలా చూస్తున్నాడు ఆమెని. కావ్య ఒక క్షణం తడబడింది. మళ్ళీ అంతలోనే ఎప్పుడు వచ్చారు అమ్మా అని అడుగుతుంది. శారదమ్మ మాట్లాడే లోపు, ఇందాకే వచ్చారులే, నువ్వు వెళ్ళి బాబుని చూసుకో, వాడు పాలు కూడా తాగట్లేదు లేచినప్పటి నుంచి అంది శాంతమ్మ కోపంగా. ఆవిడ అంత కోపంగా మాట్లాడుతుంది అంటే అమ్మా నాన్నలకి చాలా క్లాస్ పీకినట్టుంది అని అర్థమై ఇక తను అక్కడ ఉండలేక బాబుని తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతుంది కావ్య. కళ్యాణ్ లోపలికి వచ్చి వాళ్ళని చూసి ముఖం చిట్లించి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. మీ నాన్న గురించి తెలిసి కూడా ఎందుకు ఇక్కడే ఉన్నావు అని అడుగుతుంది రూమ్ లోకి వస్తూనే శారద. నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో నీకు తెలీదా అమ్మా? ఆయన ఎలాగో అర్థం చేసుకోలేరు, కనీసం నువ్వు కూడా అర్థం చేసుకోవా నన్ను అని అడుగుతుంది బాబుని ఎత్తుకొని పాలు తాగిస్తూ కావ్య. ఇప్పుడు ఎవరు ఎలా అర్థం చేసుకుంటేనేమి, చెల్లెలు ఇంట్లో ఉండడం తప్పు కాదా అంటుంది ఆమె. అంతే సూటిగా ఒక చూపు చూస్తుంది కావ్య శారదని. అది నా ఉద్దేశం అది కాదమ్మా అంటుంది తడబడుతూ. ఉద్దేశాల గురించి తెలుసుకునే ఓపిక లేదమ్మా. నేను జాబ్ చూసుకున్నాను. ఇవాళ సాయంత్రం మా ఫ్రెండ్ ఫ్లాట్ కి వెళ్ళిపోతాను. ఇక్కడ ఏమీ మీరు
మీరు ఎక్కువగా ఆలోచించకండి. బయటి వాళ్ళకంటే మీరే నాపైన నిందలు వేసేలా ఉన్నారు అంటుంది కావ్య బాధగా. నేననేది అది కాదే అంటుంది శారద. వద్దమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా, ఆయన ఏ మాట మాట్లాడితే అదే మాట మాట్లాడతావు. ఆ తర్వాత నా మనసుకైన గాయానికి మందు పెడతా అంటావు. అదే నీకు సొంత ఆలోచన ఉంటే కావ్య ఏ తప్పు చెయ్యదు అని ఆయనకి చెప్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. కనీసం ఇంట్లో ఒక్కరైనా నా వైపు ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది అంటుంది కావ్య. అలా అని ఆయనతో గొడవ పడమంటావా అడుగుతుంది శారద. వద్దమ్మా, అసలు గొడవ పడకు, అది కూడా నా వల్ల అసలు వద్దు అంటుంది కావ్య ఎటో ఆలోచిస్తూ. చెప్పావా అంటూ వచ్చాడు నారాయణరావు. జాబు దొరికిందంట, ఇవాళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళిపోతాను అంటుంది అని చెప్తుంది నారాయణరావుకి శారదమ్మ. సరే, ఇంకెందుకు తగలబడ్డావు ఇక్కడ, ఇద్దరిని కన్నావు, నాకు ప్రశాంతత లేకుండా చేశావు. ఇందాక జరిగిన సన్మానం సరిపోయింది కదా, ఇక పద వెళ్ళిపోదాం అంటూ బయట వెళ్ళిపోయాడు నారాయణరావు. చూడమ్మా, నువ్వు ఇద్దరిని కన్నా కానీ చెడ్డ పేరు తెచ్చింది మాత్రం ఆయన కూతురని ఆయనకి చెప్పు అంటుంది ఉక్రోషంగా. ఏంటి కావ్య, విడదీసి మాట్లాడుతున్నావు అంటుంది శారద. ఇన్నేళ్ల నుంచి మీకు కనపడలేదా ఎవరు విడదీస్తున్నారో, కొత్తగా నన్ను అడుగుతున్నావు? ఆయనని ఎప్పుడైనా అడిగావా? ఏ రోజైనా నన్ను దగ్గరికి తీసుకున్నాడా? ఆప్యాయంగా పలకరించాడా? అయినా నాకు అవసరం లేదు. నా విషయాల వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు. నేను ఇవాళ ఫ్లాట్ కి వెళ్ళిపోతున్నాను, నువ్వు వెళ్ళు అంటుంది నచ్చజెపుతూ మళ్ళీ తల్లికి. వస్తాను అని దీనంగా చూస్తూ వెళ్ళిపోతుంది అమాయక తల్లి శారద. కాస్త బొజ్జ నిండగానే నోట్లోంచి బాటిల్ పక్కన పడేసి ఉమ్మా అని పిలిచాడు విహాన్. వాడి గొంతు వినగానే, ఎందుకు కన్నయ్య, ఎవరు ఇష్టపడని నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు అంటూ ఫోర్ హెడ్ పై కిస్ చేస్తుంది కావ్య మురిపంగా. వాడు నవ్వుతూ ఉమ్మా ఉమ్మా అని చెంపలకి చేతులు పెడుతూ ఆడుకుంటున్నాడు కావ్యతో. అలా సాయంత్రం బాబుని పడుకోబెట్టేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి సుప్రియ ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది కావ్య. కళ్యాణ్ ఇంట్లో వాళ్ళకి కావ్య వెళ్ళిపోతుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఉండమనే అధికారం కూడా ఆ అమ్మాయి పైన ఏముంది అని వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. కళ్యాణ్ కి కావ్య వెళ్తున్నట్టు తెలీదు. ఒకవేళ తెలిస్తే వెళ్ళనిచ్చేవాడు కాదు. అప్పటికి తను ఆఫీస్లోనే ఉన్నాడు. ఇంటికొచ్చాక తెలిసింది కావ్య వెళ్ళిపోయిందని. చెప్తే అర్థం చేసుకోదు, మరి మొండిఘటంలా ఉంది అనుకుంటాడు కోపంగా. అప్పుడే అనుష లోపలికి వచ్చి, అన్నయ్య నీతో మాట్లాడొచ్చా అని అడుగుతుంది. చెప్పురా అంటాడు టై విప్పుతూ కళ్యాణ్. అన్నయ్య, కావ్య వెళ్ళిపోయింది అంటుంది. తెలిసింది అన్నాడు కళ్యాణ్. ఆ శారద ఆంటీ, నారాయణ అంకుల్ నిజంగా మంచివాళ్ళు కాదు. కావ్యని చాలా ఫోర్స్ చేస్తున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళమని అంటుంది అనుష. అలాంటిదేమీ ఉండదు. అయినా నీకెలా తెలుసు అని అడుగుతాడు కళ్యాణ్. శారద ఆంటీ కావ్య రూమ్ లోకి వచ్చినప్పుడు నేను వాష్రూమ్ లో ఉన్నాను, వాళ్ళు నన్ను చూసుకోలేదు అంటూ అక్కడ జరిగిందంతా చెప్తుంది అనుష కళ్యాణ్కి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం నాకు కామెంట్ లో చెప్పండి. చాలా మంది సీరియల్ పెంచి టైం ఎక్కువ చేసి ఇవ్వమంటున్నారు. ఇవాళ నుంచి కొంచెం ఎక్కువగానే ఇస్తున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.